హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా ఓహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ బిసిబెళబాత్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో సాంబార్ రైస్ అని, తమిళ రాష్ట్రంలో సాంబార్ సాదం అని అంటారు. పేరు ఏదైనా మన సౌత్ ఇండియన్ ఫేవరెట్ ఫుడ్ ఇది. నేను చెప్పిన కొలతలతో మీరు ఈ బిసిబెళబాత్ చేసినట్లయితే మీ ఇంట్లో మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు, ఆహా ఓహో అంటారు. మీరు ఇంకా మా ఆహా ఓహో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని టేస్టీ రెసిపీస్ మేము చేసి చూపిస్తాం. ఇక ఈ బిసిబెళబాత్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు కందిపప్పు అంటే 200 గ్రామ్స్, ఒక కప్పు బియ్యం నానబెట్టి 1 గంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిసిబెళబాత్ పౌడర్ కోసం 2 టేబుల్ స్పూన్లు శనగపప్పుని వేయించండి. శనగపప్పు సగం పైగా వేగాక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 మిరియాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసి వేయించండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక అప్పుడు ఎండు కొబ్బరిని వేయండి. ఇప్పుడు 10 నుంచి 12 మిరపకాయలు వేసి వేయించండి. మిరపకాయలు వేసాక 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, కందిపప్పుని నీళ్లు పంపేసి ఇప్పుడు 5 కప్పుల నీళ్లు వేయండి. మనం ఏ కప్పుతో బియ్యం, కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 5 కప్పులు నీళ్లు వేస్తే సరిపోతాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని, కందిపప్పుని 1/2 స్పూన్ పసుపు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. అన్నం కొంచెం మెత్తగా ఉంటేనే ఈ బిసిబెళబాత్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం బిసిబెళబాత్ పొడి కోసం వేయించి పెట్టుకున్న వాటిని మెత్తటి పొడిలా చేసుకుందాం. ఈ పొడిని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు. మనం ముందుగా ఈ పొడి తయారు చేసుకుని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 1 నెల 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ నూనె, 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే 4-5 వెల్లుల్లి రేకల్ని దంచి ఉల్లిపాయలతో పాటు వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగాక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు మునక్కాయ ముక్కల్ని, 1 కప్పు బీన్స్ ముక్కల్ని, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడికించండి. విజిల్ వచ్చాక కూరగాయ ముక్కలన్నీ సగానికి పైగా ఉడుకుతాయి. ఇప్పుడు 20 గ్రాముల చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేయండి. అందులోని నిమ్మకాయంత బెల్లాన్ని వేయండి. కొంచెం తీపి వేయడం వల్ల ఈ బిసిబెళబాత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచి తగినంత ఉప్పు, మనం ముందుగానే పొడి చేసుకున్న బిసిబెళబాత్ పొడిని వేసి బాగా కలపండి. 200 గ్రామ్స్ బియ్యానికి, 200 గ్రామ్స్ కందిపప్పుకి ఈ పొడి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలపండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించి మనం ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలపండి. అన్నం కొంచెం మెత్తగా ఉంటేనే దీనికి బాగుంటుంది. ఇప్పుడు ఈ సాంబారు, అన్నము బాగా కలిసేలా 10 నిమిషాల పాటు ఉడికిస్తే మన బిసిబెళబాత్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకుని, లేకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మన బిసిబెళబాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి వేయించండి. వేరుశనగ గుళ్ళు సగానికి పైగా వేగాకే 1/2 కప్పు జీడిపప్పు వేసి వేయించండి. ఈ 2 బాగా వేగాక ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడాక 5-6 ఎండుమిర్చి వేసి వేయించండి. ఎండుమిర్చి కూడా వేగాక 1/2 టీ స్పూన్ ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి బిసిబెళబాత్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు మనం చేసుకున్న బిసిబెళబాత్ 6 నుంచి 8 మందికి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పోపు పైన వేయండి. ఇప్పుడు పైన మనం కొత్తిమీర, వేసిన గుళ్ళు, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియచేయండి. దీనిపై కొద్దిగా నెయ్యి వేసి కారా బూందీ, వేయించిన కార్న్ఫ్లేక్స్తో సర్వ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆహా ఓహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయండి.